కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ తన సొంత గ్రామమైన నిమ్మకూరులో సందడి చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మరియు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా విజయవాడ టు మచిలీపట్నం జాతీయ రహదారిపై ఉన్న నిమ్మకూరు వద్ద ఆయన కాన్వాయ్ ఆగింది. తమ ఊరి బిడ్డను చూసేందుకు గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చారు. మంత్రి లోకేష్ కారు దిగగానే గ్రామస్తులు ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా లోకేష్ ఎంతో ఓపికగా అందరితో ముచ్చటించారు. తన బంధువుల యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. యువత మరియు మహిళలతో కలిసి ఆయన సెల్ఫీలు దిగారు. కేవలం పలకరింపులకే పరిమితం కాకుండా గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు ఇతర సమస్యల గురించి మంత్రి స్థానికులకు తిరిగి అడిగి తెలుసుకున్నారు. నిమ్మకూరు అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ ప్రోటోకాల్ పక్కన పెట్టి సామాన్యులతో మమేకం కావడం స్థానికులకు విశేషంగా ఆకట్టుకుంది.